ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య వాళ్ళు వచ్చేసినట్లున్నారు. అవని వాళ్ళు కూడా వచ్చేసినట్లున్నారు. అక్షయ్ను ముంబై పంపించేశాం కాబట్టి అవని అందరి ముందు ఏం చెప్తుందో చూద్దాం పద. అక్షయ్ గురించి మనం పొరపాటును కూడా నోరు జారకూడదు. పద. ఓకే. అక్షయ ఇంట్లో లేదు, మీతో కూడా రాలేదు. అక్షయ ఏమైనట్టు? నాన్నమ్మ తిట్టిన తిట్లకు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి ఉంటుంది. అక్షయ్ని తిట్టారా? ఎందుకు? అది చేసిన పనికి తిట్టాలా, ఎత్తి గోదావరిలో పడేలా? అక్షయ్ అంత తప్పు ఏం చేసింది? అక్షయ్ గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారు? జరిగిందేంటో ఇంకా అవని వాళ్ళకి వివరించలేదా? అందరం ఎప్పుడే వచ్చాం నేహా. అయితే ఇంకెందుకు ఆలస్యం? అక్షయ్ వలన బావగారు ఎంత పెద్ద ప్రమాదంని ఎదుర్కోవాల్సి వచ్చిందో వివరంగా చెప్పండి అత్తయ్యా. అక్షయ్ గురించి మన ఇంట్లో ఎన్నో గొడవలు జరిగాయి. అయినా సరే పదే పదే ఏదో రకంగా నువ్వు అడ్డుపడుతూ వచ్చావు. కానీ ఈరోజు ఏం చేసిందో తెలుసా? నా పెద్ద కొడుకుని చంపబోయింది. రాధా, తాగరా. అమ్మా, తనెంత, తన వయసు ఎంత? చదువుకున్న మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా? ప్రస్తుతం మీ అబ్బాయి కండిషన్ సీరియస్ గా ఉంది. అవని వాళ్ళు వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చే వరకు ఇక నీ మొహం మాకు చూపించకు. పో. సినిమా మొత్తం క్లియర్ గా అర్థమైందా రాజా? పాముని తెచ్చి ఇంట్లో పెంచుకుంటే దాని గుణం మారుతుందా ఏంటి? నాన్నమ్మ తిట్టినందుకు బయటకు పోయి ఉంటుంది. ఇంకా దాని గురించి ఆలోచించడం అనవసరం. మేం వచ్చేసరికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండుంటే నేనే బయటికి గెంటేసేదాన్ని. అక్షయ తప్పు చేసింది కాబట్టి వెళ్ళిపోయింది. ఇంతకాలం ఆ పిల్లని వెనకేసుకొచ్చింది చాలు. ఇక తన గురించి ఆలోచించకండి. ఆ నారాయణరావు ఇంటికి పోయి ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పోయింది. ఇక వదిలేయండి. అక్షయ ఈ ఇంటి నుంచి వెళ్లిపోయిందంటే ఈ ఇంటికి అరిష్టం పట్టినట్టే. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? దానివల్ల నీకేదో మేలు జరిగింది అని దాన్ని నువ్వు దేవతని చెయ్యాల్సిన అవసరం లేదు. అది ఇంటి నుంచి పోతే ఎందుకు అరిష్టం పడుతుంది? అదేమైనా మన కుటుంబ సభ్యురాలా, ఈ ఇంటి వారసురాలా? అక్షయ ఈ ఇంటి వారసురాలే. అక్షయ మన కుటుంబ సభ్యురాలే. ఏమంటున్నావమ్మా నువ్వు? అక్షయ మనింటి వారసురాలా? నువ్వు చెప్పింది నిజమా? అవునన్నయ్య, అక్షయ ఈ ఇంటి రక్తం. అక్షయది అక్షరాల అత్తయ్య జాతకం. అక్షయ విషయంలో మీరందరూ తొందరపడ్డారు అత్తయ్య. అమ్మవారి దగ్గర నేను పెట్టిన లేఖ గురించి మీరు నిలదీశారు కదా, ప్రశ్నల వర్షం కురిపించారు కదా.
వాటికి సమాధానం ఎవరో కాదు, మన అక్షయ అత్తయ్య. మీ మనవరాలు ఎవరో, మా కూతురెవరో మేం చెప్తామన్నది ఎవరి గురించో కాదత్తయ్య, అక్షయ గురించే. అంతా మంచి జరగాలని గుడికి వెళ్లి పూజలు చేయించుకుని ఈ నిజం మీ ముందు బయట పెట్టాలని ఎంతో ఆనందంతో మీ దగ్గరికి వచ్చేసరికి మీరంతా కలిసి నా బిడ్డని బయటికి పంపించేశారు. అక్షయ్ మీద అనవసరంగా నిందలు వేశారమ్మా. జరిగిన దాంట్లో అక్షయ్ది ఎటువంటి తప్పు లేదని నేను ఎప్పటికీ నమ్ముతున్నాను. నువ్వు నోరు మూస్తావా బావా? ఎవరిని నోటికొచ్చినట్టు మాట్లాడడం, నువ్వు ఆ అక్షయాన్ని వెనకేసుకురావడం ఏ తమాషాగా ఉందా? అక్షయ్ కల్పించిన మందే కదా నేను తాగింది. ఆ తాగిన తర్వాతే కదా నేను హాస్పిటల్ పాలయ్యాను. అంతా నీ కళ్ళ ముందే జరిగింది కదా. నీ కళ్ళేమైనా పోయాయా? చూసావా వసంత, మీ తమ్ముడు ఎలా మాట్లాడుతున్నాడో? ఈ విషయంలో మాత్రం నీదే తప్పని నేనంటాను. ఇక నువ్వు నోరు మూసుకునుంటే బావుంటుంది. అత్తయ్య, అవని రాజకీయాల గురించి, అవని సమయస్ఫూర్తి గురించి మీకు అర్థమవుతుందా? అక్షయ్ను కాపాడ్డానికి ఇప్పటికిప్పుడు కథలల్లుతుంది. అవునమ్మా, ఏకంగా మన ఇంటికి వారసురాలనే చేసేసింది. అక్షయ్ మీ మనవరాలైతే నిన్న మీరందరూ నిలదీసినప్పుడు అక్షయ్ ఎదురుగానే ఉంది కదా, మరి అప్పుడెందుకు చెప్పలేదు? అమ్మా, అక్షయ్ మా కూతురని మాకు కొన్ని రోజుల క్రితమే తెలిసిందమ్మా. కానీ కొన్ని కారణాల వల్ల ఆ నిజం చెప్పలేకపోయింది. అవునమ్మా, శివరాత్రి రోజున సిద్ధేశ్వర స్వామీజీ అక్షయే నీ కూతురమ్మా అని అవనీతో చెప్పారు. నేను చెప్పింది నిజమో కాదో అని మీరు తెలుసుకోవాలనుకుంటే పూజారి నారాయణరావు గారిని అడగండి, మన సిద్ధేశ్వర స్వామిని అడగండి. వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు, నమ్మకండి నానమ్మా, అస్సలు నమ్మకండి. మేం చెప్పింది నిజమని మీరు నమ్మడానికి అమ్మవారి మీద ప్రమాణం చేయమన్నా చేస్తానత్తయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.